సరే, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కౌంటింగ్ ఏజెంట్లని రెచ్చగొట్టడాన్ని ఎలా చూడాలి? ఎందుకు మీరందరూ సిద్ధంగా ఉండాలి, మీరందరూ ఆ కింద వాళ్ళని కూడా తయారు చేయాలి మొత్తం అనేది, అది ఏంటి దాని యాక్చువల్గా సజ్జల రామకృష్ణారెడ్డి మీద CEO ముఖేష్ కుమార్ మీనా కెన్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ హిమ్. అతను మాట్లాడిన మాటలు ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఎన్నికలు ముగిసే వరకు, కౌంటింగ్ ముగిసే వరకు సజ్జల్ని పోలీస్ కస్టడీలోకి తీసుకుని కనీసం టెలిఫోన్లన్నీ తీసేసి హౌస్ కస్టడీలో అయినా సరే సజ్జల్ని ఉంచవలసిన అవసరం ఉంది. మరి అంత ధైర్యం ముఖేష్ కుమార్ మీనాకు ఉందా లేదా అన్న సంగతి నాకు తెలియదు, కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే మటుకు ఉంది. ఇంత ఉన్మాదతనంతో అతను ఓపెన్గా ప్రెస్ మీట్లో రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మాకొద్దు, అలా ఫాలో అయ్యేవాళ్ళు అయితే మీరు రాకండి అని చెప్పి అంత నిస్సిగ్గుగా అంత నిర్భయంగా చెప్పాడు అంటే అసలు ఇంతకంటే ఇంకా ప్రొవోకింగ్ ఏముంటుందండి? అరే నువ్వు ఎదో పనులు చేయకురా, అరే ఇసుక సరైన రేటుగా అమ్మరా నాయన, ఇసుక ఈ రేటుగా అమ్మటం ఏంటి, ఆ దేవస్థానం భూములు అమ్ముకుంటూ ఏంట్రా బాబు అని ఇలాంటి 4 మంచి మాటలు చెప్తే నేను రాజద్రోహిని. మరి ఇలాగా రే రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మటుకు రాకండి రా, మీరు గొడవలు చేయడానికి రెడీగా ఉండాలి, వాళ్ళు ఏం మాట్లాడినా అని మాట్లాడేవాడిని ఎన్నికల సమయంలో కౌంటింగ్ ముందు కౌంటింగ్ ఏజెంట్లు మీరు రూల్స్ ఫాలో అవ్వద్దు అన్నాడు అంటే అతని మీద కూడా ఒకవేళ ఈ ముఖేష్ కుమార్ మీద రేపు ఎప్పుడు యాక్షన్ తీసుకొచ్చేమో అని అనుకుంటున్నాను. 4 రోజులు టైం ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోకపోతే కనుక దట్ విల్ బీ ఏ బిగ్ ఫెయిల్యూర్ ఫర్ ఎలక్షన్ కమిషన్. ఇంత పచ్చిగా మాట్లాడాడంటే రేపొద్దున ఇతని మీద యాక్షన్ లేకపోతే రేపు ఆ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి అసలు క్యాండిడేటు వచ్చాడంటే ఇంకెన్ని పిచ్చివాగులు అవుతాడో చెప్పలేము. ఎందుకంటే అతనికి ఇతని సలహాదారుడు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే అతని నేచర్ గురించి సరే ఎలాగో ఓడిపోయాడు, ప్రజలకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ఇప్పుడు మీరు పరిటాల రవి గారి హత్య తీసుకుంటే పరిటాల రవిని హత్య అఫీషియల్గా చేసింది ఎవరండి? శ్రీనివాసరెడ్డి. సరే ఆడికి పేల్చడమే రాదంట, ఏదో మా బావ కళ్ళ అన్నాడు, ఊరికి ఆడి చేతిలో తుపాకి ఇచ్చి పక్కన ఎవడో పోలీసుడు కొట్టేసాడని అంటారు. చేయించింది ఇతనే పొన్నబెల్లి సుధాకర్ రెడ్డి అతిగా అతిగా ప్రవర్తించే ఆ వ్యక్తి. ఆ తర్వాత ఏమైందండి, ఆడిని జైల్లో పెడితే శ్రీనివాసరెడ్డిని ఓంప్రకాష్ అన్నోడు లేపేశాడు. ఆ తర్వాత అసలు ఓంప్రకాష్ ఎందుకు లేపేశాడు? ఓంప్రకాష్ అనేవాడు ఆడ రాంకోట్ రాసుకుంటా ఉంటే డిస్టర్బ్ చేస్తున్నా అంట, లేపేశాడు. ఆ ఓంప్రకాష్ గారు ఇంకొకళ్ళు లేపేశాడు జైల్లో. ఓంప్రకాష్ గారు ఇంకొకళ్ళు లేపేశాడు. ఆ తర్వాత ఆ లేపి నుండి కూడా ఎవడో లేపేసినట్టే ఉన్నాడు. వాళ్ళు 3వ 4వ వరుసగా హత్యలు జరిగినాయి. ఈ హత్యలు అది నిజమైన హత్యలు అని ఆడవడం అప్పటికప్పుడు ఎక్స్టెంపోర్ చేసాడన్నది తప్పు. అది ఏ టైంలో జరిగింది, ఆ టైంకి ఆ జైలర్లు ఎవరో, ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళని తీసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బొక్కలో వేయచ్చు. అంత దారుణంగా అంత ఓపెన్గా హత్యలు చేసిన